డాక్టర్ రవళి ఇప్పుడు అంతటా ఈ పేరే వినిపిస్తోంది. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్తో ఒక్కసారిగా కుప్పకూలాడు. సుమారు 10 ఏళ్ల తర్వాత పుట్టిన తన కుమారుడిని రక్షించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు తీస్తుంటే గమనించిన అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి అప్రమత్తమై నడి రోడ్డుపైనే బాలుడికి వైద్యం అందించింది. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డాక్టర్ రవళిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. డాక్టర్ రవళి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టి సిపిఆర్ చేశారు. బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకు వంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. 5వ తారీఖున సాయంత్రం 5:30కి నేను అయ్యప్ప నగర్ రోడ్ ద్వారా వెళ్ళడం జరిగింది. అటువైపు వెళ్తుండగా ఫస్ట్ రోడ్‌లో ఒక బాబు అన్‌కాన్షియస్‌గా కనిపించాడు. వెంటనే నేను అక్కడ ఆగి ఏంటి అని కనుక్కోవడం జరిగింది. వాళ్ళు బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. బాబు అన్‌కాన్షియస్ అయిపోయాడు అని కంగారు పడుతున్నారు. వెంటనే నేను బాబు రెస్పాన్స్ చూసాను. ఏం లేదు. బ్రీతింగ్ కూడా ఏం లేదు. పల్స్ వచ్చేసి చాలా తక్కువుంది. వెంటనే సీపీఆర్ చేయాలని చెప్పి బాబుని రోడ్ మీద పడుకోమని చెప్పాను. బాబుని పడుకోబెట్టారు. నేను సీపీఆర్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. ఒక 5 మినిట్స్ దాకా చేశాను. 5 మినిట్స్ తర్వాత బాబు నాకు గ్యాస్పింగ్ బ్రీతింగ్‌తో రెస్పాన్స్ ఇచ్చాడు. కంటిన్యూ చేశాను. బాబుకి మూవ్‌మెంట్ వచ్చిన తర్వాతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. ఆహ్, అప్పటికి ఇంకా అంబులెన్స్‌ని ఫోన్ చేశాము. బట్ అంబులెన్స్ టైంకి రాకపోయేసరికి టూ వీలర్ మీద బాబుని స్లాంటింగ్‌గా పడుకోబెట్టి బ్రెయిన్‌కి సర్క్యులేషన్ అందేలాగా ప్లస్ లోపల నోట్లో నురగ అవన్నీ ఉన్నాయి. అవి బయటకొచ్చేలాగా ఆ పొజిషన్ పెట్టించి టూ వీలర్ మీద హాస్పిటల్‌కి పంపించడం జరిగింది. బాబుకి దారి మధ్యలోనే కాన్షియస్‌నెస్ వచ్చింది. ఏడవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ పేరెంట్స్ నా నంబర్ కనుక్కొని నాకు కాల్ చేసి చెప్పారు. బాబు బాగున్నాడని. ఏంటండి? లేదండి. నేను గైనకాలజిస్ట్‌ని. నేను గుంటూరు మెడికల్ కాలేజ్‌లో పీజీ చేశాను. అండ్ సీనియర్ రెసిడెన్సీ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో చేశాను. సో, ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా హార్ట్ ఆగిపోవడం అవన్నీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌లో కూడా వస్తుంటాయి. మేము ప్లస్ ఎంబీబీఎస్ టైంలోనే ట్రైన్ అయ్యి ఉంటాము. మాకు బీఎల్ఎస్ సర్టిఫికేషన్ అనేది లేకుండా ఎంబీబీఎస్ పాస్ అయ్యి బయటికి రాలేము. సో, అదొకటి హెల్ప్ అవుతుంది. ప్లస్ మా ప్రాక్టీస్‌లో మేము పీజీ చేసేటప్పుడు, సీనియర్ రెసిడెన్సీ చేసేటప్పుడు కూడా ఈ సీపీఆర్ అనే ప్రొసీజర్ కొ హ్మ్. ఒక 25-30 కేసెస్ వరకు మేము చేసాము లేడీస్ మీద. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది హెల్ప్ అయింది బాబు. సిపిఆర్ మీద అవేర్‌నెస్ తక్కువ చెప్తారా అవేర్‌నెస్? అవేర్‌నెస్ అనేది పెరగాలండి. అది మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, పారామెడిక్సే కాకుండా నాన్ మెడికల్ అంటే కామన్ పీపుల్ కూడా ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఎట్లా చేయాలనేది తెలియాలి. ఎందుకంటే అందరికీ హాస్పిటల్ అనేది అందుబాటులో ఉండదు. సో, ఇట్లా హార్ట్ గాని, బ్రీతింగ్ గాని ఆగిపోయిన టైంలో ఫస్ట్ చేయాల్సిన ప్రొసీజరే కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఆ ప్రాసెస్ అనేది అవేర్‌నెస్ వచ్చి ఒక ప్రాణం అన్నా నిలబడితే దానివల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేను డాక్టర్ రవలి అండి.